2023-24 విద్యా సంవత్సరానికి మన పాఠశాలలకు సప్లై చేసిన లైబ్రరీ పుస్తకాలను జేవీకే వెబ్సైట్లో రిసీవ్ చేసుకొని ఎలా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే నోటిఫికేషన్గా పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాఠశాలల వారు రిసీవ్ చేసుకున్న లైబ్రరీ పుస్తకాలను జేవీకే మొబైల్ యాప్లో కాకుండా జేవీకే వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి. అందుకు గాను ముందుగా మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని పైన కనిపించే సెర్చ్ బార్లో జేవీకే అని టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు క్రింద వచ్చే జేవీకే విద్యా కానుక అనే లింక్పై క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా జగనన్న విద్యా కానుక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పైన కనిపించే లాగిన్ అనే బటన్పై ప్రెస్ చేసి ఇక్కడ మన పాఠశాల యొక్క ఐఎంఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి. అలాగే జేవీకే యాప్లో యూజ్ చేసే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కింద కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ బటన్పై ప్రెస్ చేయాలి. లాగిన్ బటన్పై ప్రెస్ చేయగానే మనకు పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఆప్షన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మన జేవీకే వెబ్సైట్ యొక్క కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద కనిపించే సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. కొత్త పాస్వర్డ్ని రీసెట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగే ఒక నంబర్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మన పాస్వర్డ్ని రీసెట్ చేసిన తర్వాత యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఓకేపై క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకేపై క్లిక్ చేయగానే మన పాఠశాల యొక్క కొంత అకౌంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్, డిజిగ్నేషన్, అలాగే హెడ్ మాస్టర్ యొక్క ఫోన్ నంబర్, ఒక సెక్యూరిటీ క్వశ్చన్, దాని యొక్క ఆన్సర్ని కూడా మనం కింద ఇచ్చి కింద కనిపించే సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి కింద సేవ్ బటన్పై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డీటెయిల్ సేవ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అగైన్ అనే మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకేపై క్లిక్ చేసి మనం సెట్ చేసుకున్న కొత్త పాస్వర్డ్తో లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా జేవీకే వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపించే లాగిన్ బటన్పై ప్రెస్ చేసి మన కొత్త పాస్వర్డ్తో లాగిన్ చేయాలి. లాగిన్ చేయగానే పైన కనిపించే లైబ్రరీ బుక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రిసీవ్ లైబ్రరీ బుక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మనకు ఇక్కడ పాఠశాల యొక్క పేరు, అలాగే లోడ్ ఐడి అనే ఆప్షన్లు కనిపిస్తాయి. లోడ్ ఐడి అనే ఆప్షన్ దగ్గర మన పాఠశాలకు సప్లై చేసిన లైబ్రరీ బుక్స్ ఇన్వాయిస్లు కనిపిస్తాయి. ప్రైమరీ పాఠశాలలకైతే ఒక ఇన్వాయిస్ నంబర్, యూపీ హై స్కూళ్ళకైతే 2 ఇన్వాయిస్ నంబర్లు కనిపిస్తాయి. మనం ఈ రెండింటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మొదటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకు కింద మన పాఠశాలకు సప్లై కాబడిన పుస్తకాల పేర్లు, ఆ పుస్తకాల మీడియం, ఇండెంట్ క్వాలిటీ, సప్లై చేసిన వారి పేరు, అలాగే ప్రీవియస్ రిసీవ్డ్ క్వాంటిటీ, అలాగే టు బి అక్నాలెడ్జ్మెంట్ క్వాంటిటీ అని కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎక్కడా కూడా మార్పు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత క్రిందకు స్క్రాల్ చేసినట్టయితే క్రింద మనకు సబ్మిట్ బటన్ కనిపిస్తుంది. ఈ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే డీటెయిల్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఓకేపై క్లిక్ చేయాలి. తర్వాత మనం రెండవ ఇన్వాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలాగే కింద సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి పాఠశాల వారు 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం వారు సప్లై చేసిన లైబ్రరీ పుస్తకాలను జేవీకే వెబ్సైట్లో రిసీవ్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.